అరుణ్ గారు. సార్ ఫస్ట్‌ది ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నదానికి ఆన్సర్ చెప్తాను. ఉదయభాను గారి బంధువు కాబట్టే ఇది యాక్షన్ తీసుకోలేదు. లేదంటే ఇక్కడ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోలేదని. సార్ ఓపెన్‌గా చెప్తాను మా పార్టీ స్టాండ్ క్లియర్‌గా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి బంధువైనా సరే మా పార్టీలో చేరినంత మాత్రాన వాళ్ళ తప్పులు ఎక్కడా కూడా ఎక్స్‌క్యూజ్ చేయబడవు. ఇది మా నాయకుల యొక్క స్టాండ్. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టాండ్ ఇది క్లియర్‌గా. మళ్ళీ చెప్తున్నాం. అలాగే ఒంగోలు విషయానికొస్తే మీరు ప్రశ్నించారా అని నన్నడిగారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన భూ కుంభకోణాలు వీటి గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆధారాలు లేకుండా నేను ఎక్కడా కూడా ప్రస్తావించను. ఆయన క్లియర్ గా ఇక్కడ లోకల్ గా జరుగుతున్నటువంటి కొన్ని గ్యాంగుల తోటి జరుగుతున్నటువంటి గొడవల మూలంగా, పైగా నా మీద జరిగిన ఇష్యూ మూలంగానే నేను ఆయన క్వశ్చన్ చేశాను, నెగిటివ్ అయ్యాను తప్ప నేను ఎప్పుడు ఆయన భూ కుంభకోణాల గురించి మాట్లాడలేదు. పైగా ఆయన కూడా క్లియర్ గా నా మీద కావాలంటే ఎంక్వైరీ వేయండి, భూ కుంభకోణంలో నిరూపించగలిగితే నేను నా మీద ఏ చర్యలు తీసుకున్న సిద్ధమని చెప్పేసి ఆయన కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు లేవనెత్తున్న అంశాల మీద ఆయనే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నటువంటి విషయం క్లియర్ గా. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పు ఉంటే మా పార్టీలో ఉన్నంత మాత్రం మా పార్టీ ఏమి నేరస్తులను తీసుకొచ్చి గేట్లేసి లోపల పెట్టి దాచిపెట్టేటువంటి పార్టీ అయితే కాదు జనసేన. సొంతంగా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే శిక్ష పడాలని కోరుకునేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఆయన బాజీ గారు అన్నారు సార్, నేను క్లియర్ గా చెప్పాను సార్, ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఎన్నుకున్నటువంటి నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంది. కానీ అంత సెక్యూరిటీ ఉన్న సభలో భయాన్ని కూడా విస్మరించి వెళ్లి ఆ స్థాయిలో ఆగ్రహావేశాలతో ఊగిపోయి అంత ఇష్యూ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ లేదు. పొలిటికల్ మోటో ఏదో ఉండబట్టే అంత ధైర్యంగా అలా వెళ్ళగలిగాడు. అలా ప్రశ్నిస్తే పథకాలు రావు కదా, అది పద్ధతి వేరుగా ఉండిద్ది కదా. కానీ భయాన్ని కూడా విస్మరించి వెళ్ళాడంటే పొలిటికల్ మోటో ఉంది కదా అని చెప్పేసి నేను మాట్లాడాను సార్. ప్రశ్నించడం తప్పని మేము ఎప్పుడు అనో, క్లియర్ గా గల్లా పట్టుకుని ప్రశ్నించాలి, ఓట్లేసి గెలిపించాం కాబట్టి. రైట్. ఇంకోటి, మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడారు. ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి ప్రాణాలు చేతిలో గుప్పెట్టో పట్టుకొని హైదరాబాద్ పారిపోయి వచ్చిన కుటుంబాలు ఒక 10-15 ఉన్నాయి, నాకు తెలిసే ఉన్నాయి. ఏది ఇళ్లతో సహా కబ్జా జరిగిపోయింది. స్థలాలు కబ్జా పెట్టారంటే ఓకే, ఇళ్లతో సహా కబ్జా. మీకు ఏదో జనవాణి ప్రజావాణి మీకు ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు వాళ్ళు. ఏదండి రెస్పాన్స్? సార్ నాకు తెలిసి జనవాణికి వచ్చినటువంటి ప్రతి కంప్లైంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వెరిఫికేషన్ జరుగుతుంది సార్. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు కూర్చున్నాను కాబట్టి. అట్లా ఒంగోలులో కూడా బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి సంబంధించి చేసినటువంటి ఉంటే మాత్రం మీ దృష్టిలో ఉంటే నా దృష్టికి పంపించండి సార్. డెఫినెట్ గా నేను మాట్లాడతాను ఆ విషయం గురించి. నాయకుడి దృష్టిలోనే ఉంది, మన ఇద్దరం సామాన్య ప్రజలం అండి. మీ నాయకుడు సుప్రీం, ఆయన దృష్టిలోనే ఉన్నాయి, మీ జనవాణిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. తీయండి. నేను చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను అరుణ గారు, 15-20 కుటుంబాలు ఈరోజు ప్రగతి నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో బిక్కుమంటూ తలదాచుకుంటున్నాయి. ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకుని వచ్చారు. స్థలాల మాట దేవుడెరక. అంత భయానకమైన వాతావరణం సృష్టించడాన్ని మీరు సంకన పెట్టుకొని మీరు అద్భుతమైన నాయకుడు అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? సార్ నేను ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారిని తప్ప ఇంకెవ్వరిని క్లీన్ చీట్ నాయకులు అని చెప్పి నేను ఎవరిని మాట్లాడను. ఓపెన్ చెప్తాను ఈ విషయం. ఆమె కాంట్రవర్సీ అయినా నాకు ఇబ్బంది ఏమి లేదు. నేను పవన్ కళ్యాణ్ హైదరాబాద్ దాటి వెళ్తారు వాళ్ళు. హైదరాబాద్ కూడా కాదు, కూకట్పల్లి ప్రగతి నగర్ దాటిపోట్ల వాళ్ళు. సార్ మీ దగ్గర వివరాలు ఉంటే నాకు షేర్ చేయండి. మీ జనవాణిలోనే ఉన్నాయి అవి. మీ జనవాణి మీరు మీ ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి, ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వాటి నాకు షేర్ చేయండి, ఈజీ పని అంటే నేను క్లియర్ చేస్తానంటే మీరు ఇంకా చూపించమంటున్నారు మీరు. ఎస్ లక్ష్మణరావు గారు క్విక్. కృష్ణాంజనేయులు గారికి ఇంకో సీరియస్ క్వశ్చన్. వాసుదేవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కబ్జా చేశారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కబ్జా చేశారు, సమ్ ఎక్స్పోజర్ కబ్జా చేశారు అంటున్నారు. వాళ్ళ మినిస్టర్ వాళ్ళ ఎమ్మెల్యే నెల్లిమేర్ల ఎమ్మెల్యే మరి లోకం మాధవ్ గారు, ఆవిడకు ఉన్నటువంటి మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజీకి 1850 ఎకరాలు ఉంటే 150 ఎకరాల్లో ఈ 150 ఎకరాలు కూడా మరి గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా మా ప్రభుత్వంలో వాటికి ఒక కంచేస్తే ఇప్పుడు ఆ కంచి కూడా తీస్తారు, దాన్ని కూడా కబ్జా చేశారు కదా. దాని మీద చర్యలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ గారు? వాటిని ఆ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారా? అదే లోకం మాధవ్ గారు మినిస్టర్